కేంద్రం ఏమి ఇవ్వకపోయినా హైదరాబాద్ను ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్చిదిద్దామని స్పష్టత ఇచ్చారు ఆయన. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. హైదరాబాద్లో ఇవాళ పలు కార్యక్రమాలను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మినిస్టర్ మంత్రి ఉన్నారు మాట్లాడడం. ఏం సార్, హైదరాబాద్ మీద బాగా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టున్నారు. హైదరాబాద్ ఫ్లైఓవర్లు, పిల్లర్లు అన్నీ కూడా బాగా సుందరీకరణ చేస్తున్నట్టున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి సంబంధించి లేదా హైదరాబాద్ ప్రజల యొక్క సౌకర్యాలు, వారి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఉంది. దానిలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అటు శానిటేషన్ కావచ్చు, ఇటు సుందరీకరణ కావచ్చు, అటు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కావచ్చు, ఆల్ టుగెదర్ మేమంతా కూడా దాని మీద ఒక రియలిస్టిక్ ఎక్సర్సైజ్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేయమంటే ప్రజల సహకారం కూడా కావాలి కాబట్టి ప్రజల సహకారంలో కోరుతాం. ఏంటి సార్, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, కార్పొరేటర్లకు నిధులు ఇవ్వట్లేదు అని ఇటీవల కార్పొరేటర్లు భిక్షాటన చేసినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తుంటారు. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళకు ధన్యవాదాలు. అట్లీస్ట్ వాళ్ళ భిక్షాటన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు చేసింది. ఈ ప్రభుత్వం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంది. కేంద్రం నుంచి కనీసం వాళ్ళ భిక్షాటన చూసిన తర్వాతనైనా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు వాళ్ళంతా ఈ హైదరాబాద్ అభివృద్ధికి నిధులు తేవాలని కోరుతా ఉన్నాం. ఏం సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఎమ్మెల్యేలు లేరు, హైదరాబాద్కి కాంగ్రెస్లో ప్రాతినిధ్యం లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ని పూర్తి స్థాయిలో పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది. హైదరాబాద్ సంబంధించి మేము చెప్తున్నాం కదా, హైదరాబాద్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేమున్నాము. హైదరాబాద్ సంబంధించి ప్రభుత్వం తరఫున రాష్ట్రం నుంచి అన్ని రకాల సహకారం ఇస్తున్నాము. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల లోపల హైదరాబాద్ ఒకటి, దేశంలో ఉన్న 5-6 నగరాలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందో చెప్పండి, ఇవ్వమని అడుగుతున్నాం. దాని కొరకే కార్పొరేటర్లు భిక్షాటన చేసిన తర్వాత కూడా మీకు పరిస్థితి అర్థం కాకపోతే ఎట్లా? సో మేము మా తరఫున రాష్ట్రం నుంచి అన్ని రకాల చేసినప్పుడు నగరాల లోపల హైదరాబాద్ నగరానికి మేము ఏమి ఇవ్వమంటే ఎట్లా? మెట్రో ఉంది, లేకపోతే తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. సో సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ అండ్ గివ్ సఫిషియెంట్ ఫండ్ టు హైదరాబాద్ డెవలప్మెంట్. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సింగిల్గా మేయర్ చేసుకుంటారనే కాన్ఫిడెన్స్ ఉందా? ఎన్నికల కొరకు కాదు, ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడేది లేదు, తర్వాత మాట్లాడదాం. ఓకే, హైదరాబాద్ మేయర్ ఉన్నారు. ఏంటి మేడం, బాగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వం కంటే బాగా చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్పగలుగుతామండి. గత ప్రభుత్వంలో కూడా చేశాం, కానీ ఈసారి ఎక్కువ. అంటే మీరు ఇవాళ బ్యూటిఫికేషన్ చూసినట్టయితే మేము అంటే ఆల్మోస్ట్ 150 crores ఈ బ్యూటిఫికేషన్ కోసం స్పెండ్ చేస్తున్నారు. అందుకనే మీరు ఎక్కడ చూసినా సరే ఈ మీడియన్స్ కానీ అన్ని బ్యూటిఫికేషన్ మాత్రం హైదరాబాద్ మహానగరం లోపల ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఎక్కువ చూస్తున్నారు మీరు. ఓకే, ఇప్పుడు రోడ్ల మీద ఇంకా ఎక్కువ పాట్ హోల్స్, గుంతలు మనకు కనబడుతున్నాయటువంటి విమర్శలు కూడా వినబడుతున్నాయి. రోడ్ల మీద ఏమన్నా రాబోయే రోజుల్లో ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి, తప్పకుండా ఉంది. ఇది రోడ్స్ మరమ్మతులే కాకుండా ఇప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాల భాగంగా మా కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్సెసే కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అంటే ఇవన్నీ కూడా తీసుకుంటామనేసి చెప్తున్నానండి. ఓకే, డిప్యూటీ మేయర్తో కూడా మాట్లాడదాం. ఏంటి మేడం, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో హైదరాబాద్ మీద ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఫోకస్ చేసినారా? అట్లానే ఏం లేదు, ఎన్నికలు ఉన్నా లేకున్నా మేము 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాం. ఈసారి కొత్తగా గవర్నమెంట్ బ్యూటిఫికేషన్ విషయంలో అన్ని సిగ్నల్స్ దగ్గర లైటింగ్, బ్యూటిఫికేషన్ విషయంలో చాలా 150 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ప్రతి జంక్షన్లో కూడా ఒక లైటింగ్ అందాన్ని రూపుదిద్దే విధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం, మా సిటీ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ప్రకారం మేము చేయాలనుకున్నాం. ఆ విధంగానే ప్రతి దగ్గరలో కూడా ఓపెనింగ్స్, ఇనాగ్రేషన్స్ చేస్తూనే ఉన్నాం. మేడం, ఫైనల్గా మొన్న నిధులు లేవని బీజేపీ కార్పొరేటర్ కౌన్సిల్ బయట భిక్షాటన చేసినారు, లోపల కూడా నినాదాలు చేసినారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ పైన ఆరోపణలు చేసినారు. ఏం చెప్పదలుచుకున్నారు దాని మీద? నిధులు ఎందుకు లేవు? ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఫండ్స్ ఇచ్చింది. ఆ ఫండ్స్ మేమందరికీ కార్పొరేటర్స్కి యూజ్ చేస్తామని కూడా నేను కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కార్పొరేటర్ ఈ సంవత్సరం మీకు ఎంత బడ్జెట్ కావాలో అంత కేటాయించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది. ఓకే, సో ఇది మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు బ్యూటిఫికేషన్తో పాటు హైదరాబాద్ రోడ్ల పైన కూడా ప్రత్యేక దృష్టి పెడతామని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రితో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి కానీ డెవలప్మెంట్ మీద చెప్తున్నటువంటి మాటలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వేణుతో శ్రవణ్.